హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ పూజ వీడియో అండ్ మధ్యాహ్నం లంచ్లోకి ఏమైతే చేస్తున్నానో చూసేసేయండి. ఇదైతే ఈరోజు తీసిన వీడియో అయితే కాదండి, మొన్న బుధవారం రోజున తీసిన వీడియో. బుధవారం పూజ అయితే ఇట్లా చేసుకున్నాను. ఇంట్లో మంచిగా పూజ చేసుకుంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా, ఇట్లా మాలలు వేసి పూజ చేస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఆ రోజు కర్రీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అయితే కర్రీ చేస్తున్నానండి. 3 డేస్కి 4 డేస్కి అడుగుతున్నాడు అప్పటికే నా పెద్ద కొడుకు. ఇంకా అందుకనేసి ఆ రోజు అయితే చేశాను. ఇంకా బుధవారం మేము ఎట్లాగో నాన్ వెజ్ తినాం కదా అనేసి పన్నీర్ బటర్ మసాలా అయితే చేశానండి. ఫస్ట్ అయితే బటర్ వేసుకున్నాను, అమూల్ బటరు. దాని తర్వాత హోల్ గరం మసాలా వేసుకుని టమాటా, మిర్చి, ఆనియన్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా గ్యాస్ కొరత వచ్చింది కదా, అందుకనేసి పాలైతే ఓవెన్లో పెట్టుకున్నాను. మా ఇంట్లో పెద్ద మనిషి అయితే పన్నీర్ కర్రీ అయితే తినడండి, అందుకనేసి ఆయనకి ఆనపకాయ, బెల్లం వేసి ఎండ్రెలు వేసి పులుసు చేస్తున్నాను. ఇక్కడ మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత బటర్ యాడ్ చేసుకుని ఆ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం ఉప్పు, కారం అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇది మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కొంచెం మజ్జిగ మిక్సీ పట్టుకుని వేసుకుని పన్నీర్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవడమే. ఇంకా అది పన్నీర్ కర్రీ అయితే అయిపోతుంది. మనకి ఎలా కావాలంటే అలా దించుకోవడమే. ఇక్కడ వచ్చేసి ఆనపకాయ కర్రీకి వచ్చేసి పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఎండ్రాయిల్ ఫ్రై చేసుకుని పోపు వేసుకుంటే ఆనపకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా దీనికి కాంబినేషన్ బగారా రైస్ కూడా చేస్తున్నాను. ఇంకా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకుని కొంచెం కస్తూరి మేతి యాడ్ చేసుకుంటమే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. బగారా అన్నం రెడీ అయిపోయింది. ఉంటానండి, బాయ్ బాయ్. టెస్ట్ వీడియోతో కలుస్తాను.